సాక్షిగా వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దళిత నాయకులకు, పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనుయాయులకు అందరికీ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. 65 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో, చరిత్ర ఘటన ఏదైతే ఉన్నదో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంధ్ర పర్యటన ఏదైతే ఉన్నదో, అది ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఉద్యమానికి పునాదులు వేసిందని మనకందరికీ కూడా తెలుసు. ఆ పునాదుల మీద ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ పితామహులుగా చెప్పబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అందులో పావనమూర్తి గారు ముఖ్యులని మనం అందరం కూడా తెలుసు. అలాగే బివి రమణయ్య గారు కూడా ఉద్యమ నాయకుల్లో ఒకరని మనకందరికి కూడా తెలుసు. రమణయ్య గారు నేను ఇక్కడ యూనివర్సిటీలో చదివేటప్పటికే పావనమూర్తి గారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన తీసుకుని ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లోనే 1961లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చితాభస్మాన్ని తీసుకొచ్చారన్న వార్త మరి మా అందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించిందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఆ చితాభస్మాన్ని ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనవడు ఎవరైతే ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తిని మనం చూడలేదు కానీ, మన విముక్తి దాతను మనం చూడలేదు కానీ, ఈ దేశంలో బ్రహ్మాండమైన ఉద్యమ నిర్మాణం చేసినటువంటి ఒక సాంఘిక పోరాటాన్ని నిర్వహించినటువంటి త్యాగమూర్తి ఎవరైతే ఉన్నారో, త్యాగమూర్తిని చూడలేదు కానీ చదువుకున్నాము. కానీ ఆయన మనవడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అంబేద్కర్ గారిని చూసి మనం ఈ రోజున అంబేద్కర్ గారిని ఆయనలో చూస్తున్నామని ఆయన్ని పిలిపించడం అనేది నిజంగానే మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విషయంలో డిఎంఆర్ శేఖర్ గారు 2 సార్లు బాంబాయి వెళ్ళి ప్రకాష్ అంబేద్కర్ గారిని చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా ఒప్పించి తీసుకొచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సంఘటన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 1944లో వచ్చినటువంటి సంఘటన సెప్టెంబర్ 24వ తారీఖున ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారో, నెల్లూరు మొదలుకొని విశాఖపట్నం వరకు కూడా అది 60 సంవత్సరాలు అయిన సందర్భంలో ఒక బ్రహ్మాండమైన వందలాది వాహనాలతో ఊరేగింపు జరిగిన సంఘటన డిఎంఆర్ శేఖర్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ చితాభస్మ ఊరేగింపు ఈ సంఘటన కూడా ఓఎన్జీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆయన ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయలను కలెక్ట్ చేసి పేబ్యాక్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నాడో దానిని నిరూపించినటువంటి వాళ్ళకందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం లేదు కాబట్టి హిందూ కోడి 2 సందర్భాలు బాబాసాహెబ్ అంబేద్కర్ చితాభస్మం రావడం, 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 60 సంవత్సరాలు అయిన సందర్భంగా హిందూ కోడి బిల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టి స్త్రీ విముక్తి గురించి గజేంద్ర గాడ్కర్, జస్టిస్ గజేంద్ర గాడ్కర్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మేధాశక్తినంతా ఉపయోగించి ఒక బ్రహ్మాండమైన స్త్రీ విముక్తి గురించి, స్వాతంత్రం గురించి రాసినటువంటి హిందూ కోడి బిల్లు దురదృష్టము నెహ్రూ గారు స్తబ్దతతో ఉండిపోయారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యతిరేకించాడు. అందరూ కూడా చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తే రాజగోపాలాచారి కూడా ఇటువంటి గొప్ప చట్టం రాకుండా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున అన్నీ ఎదిరించి బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు తీసుకుని రావడం వల్లే ఆ తర్వాత అది 1956, 57 రకరకాలుగా స్త్రీలకు కూడా పురుషులతో సమానమైన హక్కుల్ని తీసుకురావడానికి కారణభూతుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రకంగా స్త్రీల విమోచకుడని చాటి చెప్పిన ఘనత దుర్గాబాయి దేశ్ముఖ్కే దక్కిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ
మరి ఈ బ్రహ్మాండమైన చారిత్రక సంఘటన మనలో మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తి స్తబ్దత కలుగుతున్న రోజుల్లో ఈ ఊరేగింపు ఏదైతే చితాభస్మ ఊరేగింపు మళ్ళా మనలో కొత్త ఉత్సాహాన్ని ఊపుని చైతన్యాన్ని తీసుకొచ్చిందని ఈ సంఘటన మరువలేని సంఘటనగా దీని నిర్మాతలను ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.